ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ లో భారీ చేరికలైతే అవుతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి వస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొంత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా కోలాహలం అయితే ఉంది. ఈ అంశం మీద అయితే మాట్లాడతాం. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఎట్లా అన్న పార్టీ చాలా మంది కూడా ఈ రోజు కోలాహలంగా చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. దేనికి నాంది అని చెప్పుకోవచ్చు? దేనికి నాంది అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉండేది. ఈ రోజు చేరుతున్నారంటేనే దాని నిదర్శనమే ప్రభుత్వము రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అయిందని అర్థం. ఎట్లా చూస్తున్నాను, మొన్న కొడంగల్లో చాలా వరకు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన చేయడం అయితే జరిగింది. వాటిని ఎలా చూస్తా ఉన్నారు? భాష తీరు కావచ్చు, లేకుంటే ఆయన చేసిన పదజాలము ఎట్లా ఉందంటారు? యావత్ సమాజం, ప్రజలు, ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఒక సీఎం అంతఃకరణ శుద్ధితోటి కులాల మతాలకు అతీతంగా రాగ ద్వేషాలు లేకుండా అంతఃకరణ శుద్ధితో అని ప్రమాణం చేసి నువ్వు కుర్చీలో కూర్చున్నావు. ఒక ప్రతిపక్ష నాయకుడు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు కొట్లాడినరు. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పెట్టి, రైతు బంధును పుట్టించి, రైతు బీమాను పుట్టించి, కళ్యాణ లక్ష్మిని పుట్టించి, కేసీఆర్ కిట్ను పుట్టించి, న్యూట్రిషన్ కిట్ను పిలిపించి, కబ్రస్థాన్లు బాగు చేయించి, రైతు వేదికలు కట్టేసి, యాదగిరి గుట్ట లక్ష్మీ స్వామిని కట్టించి, అటు పక్కన కాళేశ్వరం నెంబర్ 1 కట్టించి, నువ్వు కూర్చున్న ఈ పక్క బిల్డింగ్ కంట్రోల్ రూమ్ కట్టించి, ఎంత హైదరాబాద్ను కానీ ఎక్కడ కానీ అను తెలంగాణ రూపురేఖలు మార్చిన నాయకుడు కేసీఆర్ గారు. నువ్వు కేసీఆర్ గారి మీద ఆ భాష మాట్లాడనవని ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. రాబోయేది కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. అసలు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది, బుక్కబోర్ల పడతా ఉన్నారు కేసీఆర్ అన్నట్టుగా తన వ్యాఖ్యలు. వీటిని ఎలా వస్తుంది? గతంలో 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను పచ్చిగా మోసం చేసింది. ఇప్పుడంతా జంజీ, ప్రతి ఒక్కరు ఆన్లైన్లో. నువ్వు నిన్నేం మాట్లాడావు, ఈ రోజేం మాట్లాడావు, 2 సంవత్సరాల కిందేం మాట్లాడావు, అంతా కనెక్టివిటీ అవుతుంది. సోషల్ మీడియా దొరుకుతుంది. నీ నిజ స్వరూపం ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. నువ్వు కంటిన్యూ ఉండేది లేదు కాక నువ్వు చరిత్రలహీనంగా మిగిలిపోయిన రాజులు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ సరసనలో మిగిలిపోతావు చరిత్రలో. అది తప్పకుండా అని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ మాత్రమే పరిమితం అయిపోతుండు. ఒక రోజు వచ్చిండు, హడావుడి చేసిండు, మళ్ళీ తెల్లారి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయిండు. ఫామ్ హౌస్ లో ఉండి ఏం ప్రశ్నిస్తావయ్యా అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద ఎట్లా? అంతే ఉంటది. రాజకీయ నాయకుడు ఎత్తుగడ, ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలో అట్నే చేస్తాడు. ఒకసారి ఉద్యమం కూడా గత 25 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసినప్పుడు కూడా ఒకసారి మీటింగ్ ఉంది, ఒకసారి వస్తారు. తర్వాత ఫామ్ హౌస్ కాడ ఏముందో వారు చూసుకుంటారు. రోజు రోడ్డు మీద కట్టెపట్టుకొని తిరుగుతాడు ప్రతిపక్ష నాయకుడు. ప్రజలకు నీకు డిపిఆర్ రిటర్న్ వచ్చింది, నువ్వు మళ్ళీ ఎందుకు ఢిల్లీ పంపలేదు? నువ్వు 2 సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నావు, 2 ఇటుకలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎక్కడ ఎందుకు పని చేయలేదు? మరి ఎందుకు ఏమైతుంది? మరి పక్క రాష్ట్రం ఏమో నీళ్లు దొసకపోతుంది, ఎక్కడ ఆపగలుగుతున్నావు? మరి ఏం జరుగుతుంది? దీన్ని ఏ విధంగా చేస్తున్నావని ప్రతిపక్ష నాయకుడు హోదాలో నీ పేరు లేకుండా నీ ప్రభుత్వం పేరు మాత్రమే మాట్లాడి నిన్ను అడగడం జరిగింది. విమర్శించడం కాదు, నీకు గుర్తు చేయడం, నిన్ను భుజం తట్టి లేపడం జరిగినది. అది ఆయన చేసిన పని. అందులో ఏమైనా తప్పు ఉందా? ఏమైనా తప్పు మాట్లాడినరా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? నీ 420 హామీలు ఏమైనాయి? ప్రజలను నమ్మించావు. మాకు అనుభవం ఉంది, 70 ఏళ్ళు అన్నావు. 70 ఏళ్ళ అనుభవంలో అప్పుడు సోషల్ మీడియా ఇంత అవర్నెస్ లేదు కాబట్టి మీరు ఇంతకంటే వెనక 70 ఏళ్ళ నుంచి ప్రజలను ముంచుకుంటూ వచ్చిందని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. సోషల్ మీడియాలో మీరు ఏం మాట్లాడినో ప్రతి అణువను అలా రికార్డ్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సీఎం కుర్చీలో కూర్చున్న హోదా నాయకుడు వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా మాట్లాడాలి అలా బుక్కులో పొందపరిచిండ్రు. దాని ముక్కును మళ్ళొకసారి మీరు తిరిగేసి మీరు ఏ విధంగా మాట్లాడాలా, కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడవచ్చో దాన్ని ఒకసారి మీరు చూడండి అని చెప్తున్నారు. అంటే వ్యాఖ్యలను కూడా సమర్థిస్తూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ వాళ్ళకి ఆ విధంగానే సమాధానం చెప్తే వాళ్ళు గతంలో కూడా ఆ భాషనే మాట్లాడారు కాబట్టి మేము ఈ భాష మాట్లాడేసి వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన రోజులు వచ్చినాయి కాబట్టి అని సమర్థించుకుంటా ఉంటారు. వీటిని వాళ్ళకు ఆలోచన తక్కువ. గతంలో మాట్లాడింది కేసీఆర్ గారు ఒక ప్రాంతానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం కావాలి, మాదొక దేశంగా ఉండే, మాదొక హైదరాబాద్ స్టేట్ గా ఉండే, మాదొక సపరేట్ రాజ్యము, మేము మా భారతదేశంలో అంతర్భాగం కాదు, మా రూపాయలు వేరు, మా కథ వేరు, మా సంస్కృతి వేరు, మా బతుకమ్మ పండుగ వేరు, మీ సంక్రాంతి కాడ వేరు, మా కథ వేరు అని అణువులో మేము చెప్పినాము. అణువులో చెప్తుంటే అక్కడక్కడ అప్పుడప్పుడు అటుపక్క నుంచి నాయకులు అగ్రెసివ్ గా
మీ బిర్యానీ ఇట్లుంటది, మీ బిర్యానీ ఇట్లుంటది అని మాట్లాడినప్పుడు అప్పుడు కొన్ని అగ్రెసివ్ మాటలు మాట్లాడాల్సింది 2 రాష్ట్రాలు విభజించే సమయంలో మాట్లాడిన భాష కానీ ఏ ప్రతిపక్ష నాయకుడి అసలు ప్రతిపక్ష నాయకుడే లేడు కదా. ఉద్యమం 14 ఏళ్ల తర్వాత నెక్స్ట్ వచ్చింది అధికారమే కదా. కేసీఆర్ గారు మాట్లాడింది ఎక్కడ? కేసీఆర్ గారు పాలసీ రూపొందించే సరిపోయింది కదా. కేసీఆర్ గారు పిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కోసం ఆలోచన చేసి సరిపోయింది కదా. కేసీఆర్ గారు రైతు సాగు చేస్తున్నాడు, భూమంతా చెట్లు మొలిచినాయి, దానికి రైతు బంధు ఇద్దామని ఆలోచన చేసిండు కదా. కేసీఆర్ గారు రైతు చచ్చిపోతున్నారు, మన ఇంట్లో నలుగురు ఖరాబ్ అయిపోతున్నారు, రోడ్డు మీద పడుతున్నారు, దానికి రైతు బీమా దేవాలి, గుంట భూమి ఉన్న 5 లక్షలు ఇవ్వాలని చెప్పి పాలసీ తీసుకొచ్చిండు కదా. కేసీఆర్ గారు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు, దశాబ్దాలుగా దాన్ని ఒక డెవలప్ చేద్దామనే కదా. కేసీఆర్ గారు మనం చిన్నప్పుడు చదివిన గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ పోతుంది, బిరబిర గోదావరి గలగల కృష్ణమ్మ పోతుంది, తెలంగాణ ఎండిపోతుందని పాడుకున్న దాన్ని కాలడ్డం పెట్టి కాళేశ్వరం గట్టి పైకి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కదా. కేసీఆర్ నీ గురించి ఎప్పుడు ఆలోచించుడు, నీ గురించి ఎప్పుడు విమర్శిస్తాడు? కేసీఆర్ గురించి నిన్ను విమర్శించే అంత స్థాయి ఎక్కడుంది? ఎట్లొస్తుంది? ఎప్పుడు వస్తుంది? దమ్ముంటే అసెంబ్లీకి రా అనే వ్యాఖ్యలు కూడా వినబడతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఏం లేదబ్బా, అసెంబ్లీకి రా అంటే అసెంబ్లీ కేసీఆర్ గారు వస్తారనుకో, దాని మీద సోషల్ మీడియా ఓ 10 రోజులు దీని మీద నడిచిపోతుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు ఏం చెప్తారు, ప్రజలు దీని మీద కేసీఆర్ గారి మీద టైం పాస్ చేయొచ్చు. మళ్ళీ అసెంబ్లీ హాలిడేస్ వస్తాయి, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఎప్పుడో 3 నెలలకు మళ్ళీ వస్తాయి. డైవర్షన్ కోసం రా రా అని నువ్వు రా అంటే వస్తాడా? కేసీఆర్ రావాలనుకుంటే వస్తాడు కానీ నువ్వు కేసీఆర్ ను రమ్మని రప్పించి అంత తీసుమార్కని ఇప్పుడు ఏమన్నా మీరు అంత బాగా చేసి ప్రజలు బాగా కేసీఆర్ గారు మీరు రండి ప్రజలు కోరుకుంటూ వస్తారు. కేసీఆర్ గారు ప్రతి పార్టీ ప్రభుత్వం కోరుకుంటూ రారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలి, అసెంబ్లీకి వెళ్ళండి కేసీఆర్ గారు అని ప్రజలు తీర్పిచ్చి ముఖ్యమంత్రిగా పంపిస్తే వస్తాడు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. కేసీఆర్ గారి గురించి నువ్వు రమ్మంటే రాడు, ఆయన రావాలనుకుంటూ వస్తాడు. దట్ ఈస్ ద కేసీఆర్, ఫైటర్ ఆఫ్ తెలంగాణ. ఈ తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం 11 రోజులు ప్రాణత్యాగం చేసిన నాయకుడు, 70 ఏళ్ల కళ, ఆ కళ తీర్చిన నాయకుడు.